ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లబ్ధి పొందే దాదాపు 64 లక్షల మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు డిసెంబర్ 1వ తేదీన ఆదివారం ఉండడంతో నవంబర్ 30వ తేదీనే ఈ పింఛన్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆయా గ్రామ వార్డు సచివాలయాలకు ఈ నిధులను నవంబర్ 29 శుక్రవారమే అందజేయాలని, నవంబర్ 30 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 100% పంపిణీ చేయాలని టార్గెట్ అయితే పెట్టింది. ఏదైనా కారణం చేత పంపిణీ చేయలేకపోయినా లేదా పింఛన్దారులు పింఛన్ తీసుకోకపోయినా ఈ మిగిలిపోయిన పింఛన్లు డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కాబట్టి 2వ తేదీ పూర్తి చేసి ఈ మేరకు డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించిందండి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఈ మేరకు సచివాలయాల వారీగా 29వ తేదీనే ఈ పింఛన్ల నిధులు తెచ్చుకుని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నవంబర్ 30వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలంటూ ఆదేశించడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక రోజు ముందుగానే డిసెంబర్ నెల పెన్షన్లను అయితే లబ్ధిదారులు అందుకొని ఉన్నారండి. ఒకవేళ ఏదైనా అత్యవసర కారణాలతో పెన్షన్ తీసుకోలేకపోయినా ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మనకు 3 నెలల విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరైనా 1 నెల పెన్షన్ తీసుకోని పక్షంలో ఆ పెన్షన్ ని మరుసటి నెలలో 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు. ఒకవేళ 2 నెలలు పెన్షన్ తీసుకోలేని పక్షంలో 3వ నెల మొత్తంగా 3 నెలల పెన్షన్ ని వృద్ధులైతే 12,000, దివ్యాంగులైతే 18,000 రూపాయలు అయితే తీసుకోవచ్చండి. ఈ మేరకు ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసింది. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకొని పక్షంలో ఇటువంటి పింఛన్దారులు శాశ్వత వలసదారులుగా గుర్తించి 4వ నెల నుంచి పెన్షన్ అయితే రద్దు చేస్తామని అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు ఈ విషయాన్ని అయితే దృష్టిలో ఉంచుకొని నవంబర్ 30వ తేదీనే ఇంటి వద్ద ఉండి మీ పెన్షన్లు అయితే తీసుకోండి. ఒకవేళ నవంబర్ 30వ తేదీ పెన్షన్ తీసుకోలేని వారు డిసెంబర్ 1వ తేదీ సెలవు కాబట్టి డిసెంబర్ 2వ తేదీనే తీసుకోండి. డిసెంబర్ 2వ తేదీ కూడా మిస్ అయినట్లయితే మీరు ఇక నేరుగా జనవరి నెలలో డిసెంబర్, జనవరి 2 నెలల పెన్షన్ అయితే తీసుకోండి. ఈ విషయాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులు గుర్తించుకుని సకాలంలో మీ పెన్షన్ అయితే తీసుకోండి. ప్రభుత్వం 3 నెలల విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ 3 నెలల వరకు తీసుకోకుండా ఉండకుండా ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోండి. ఒకవేళ ఏదైనా పొరపాటున అత్యవసర పరిస్థితుల్లో మిస్ అయినట్లయితే 2వ నెలలోనే పెన్షన్ అయితే తీసుకోండి తప్ప మీరు 3 నెలల ఛాయిస్ ని 3 నెలల వరకు పెట్టుకోకండి. ఎందుకంటే 3వ నెలలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య, అత్యవసర సమస్య వచ్చి మీరు పెన్షన్ తీసుకోలేకపోతే ఖచ్చితంగా ఈ పెన్షన్ ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి నెల పెన్షన్ తీసుకోండి. 1 నెల తప్పితే 2వ నెల అయితే పెన్షన్ తీసుకోండి తప్ప 3వ నెల వరకు వెళ్ళవద్దండి. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ చెప్తూ ఈ డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీనే చేపట్టనుంది. ఎప్పటికప్పుడు ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదైనా తాజా సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.